ఉమ్మడి నల్గొండ జిల్లాలో యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి. సొసైటీల దగ్గర అన్నదాతలు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. అయితే యూరియా వస్తుందని అందుబాటులో ఉన్నందున అధికారులు ప్రకటనలకు క్షేత్రస్థాయిలో పరిస్థితులకు మాత్రం భిన్నంగా ఉన్నాయి. తెల్లవారుజాము నుండే 3 గంటల నుంచి రైతులు లైన్లో వేచి ఉంటున్నారు. కొందరు నిలబడలేక చెప్పులు, పట్టాదారు పాస్ పుస్తకాలను క్యూ లైన్లో పెట్టి కాసేపు సేదతీరుతున్నారు. సూర్యాపేట జిల్లా మోతే, కటంగూర్, కేతపల్లి, నడిగూడెం, చిట్యాల, వెలిమినేడు, తిప్పర్తి సొసైటీల వద్ద రైతులు బారులు తీరిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే సరైన సమయంలో యూరియా ఇస్తేనే పంట దిగుబడి వస్తుందని, లేదంటే దిగుబడి తగ్గిపోతుందని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ రోడ్లపై ధర్నాకు దిగిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి. సొసైటీల దగ్గర అన్నదాతలు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి, నల్గొండ జిల్లా ప్రతినిధి సాయిదులు అందిస్తారు. సాయిదులు, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? రైట్ లక్ష్మీనాథ్, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అయితే యూరియా కష్టాలు నల్గొండ జిల్లా వ్యాప్తంగా అయితే యూరియా కష్టాలు రైతులను లక్ష్మీనాథ్, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అయితే యూరియా కష్టాలు అయితే రైతులను వెంటాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఇప్పటికే సొసైటీల వద్ద అయితే బారులు తీరినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. వర్షం అని లెక్క చేయకుండా కూడా రైతులకైతే తప్పని పరిస్థితి కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా ముందుగా గత రాత్రి నుండి, అంటే ఈ రోజు వస్తున్నటువంటి యూరియాకు సంబంధించి కూడా యూరియా అందుబాటులో ఉందని అయితే అధికారులు చెప్తా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఏదైతే టోకెన్స్ ఉన్నాయో ఈ టోకెన్స్ సంబంధించి కూడా రైతులు ముందస్తుగా పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికే పాస్ బుక్లు, అదే విధంగా ఆధార్ కార్డులతో అయితే పిఎస్సిఎస్ సెంటర్ల వద్ద అయితే దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికే రైతులు భారీ ఎత్తున సెంటర్ల వద్ద పడిగాపులు కాస్తా ఉన్నారు. సో మనతో మాట్లాడడానికి ఇక్కడ రైతులు మనతో పాటు ఉన్నారు. అసలు ఎప్పటి నుంచి వెళ్ళి ఇక్కడ ఇలాంటి ఇష్యూ జరుగుతా ఉంది, ఏంటని తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. నమస్తే అండి. నమస్తే. చెప్పండి ఎప్పటి నుంచి అసలు యూరియా కొరత ఎప్పటి నుంచి జరుగుతా ఉంది? సో దీనికి సంబంధించి ఎప్పటి నుంచి మీరు రైతుగా పడిగాపులు కాస్తా ఉన్నారు, ఏం చెప్తారు సార్? ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతులకు తీవ్రమైనటువంటి ఒక దురదృష్టమైనటువంటి రోజులు వచ్చినాయి. మొదటిసారి మాత్రం తర్వాత లెక్క పెట్టే గత 10 సంవత్సరాలు ఎంత సమృద్ధి ఉందో ఇప్పుడు అదే విధంగా చెప్పి అవసరం వచ్చింది. కానీ ఏర్పడదని చెప్పని మేము ఎన్నడూ ఊహించలేదు. ఇప్పటి వరకు గత ప్రభుత్వంలో కూడా, కాంగ్రెస్ హయాంలో కూడా ఈ యూరియా కొరత ఏర్పడ్డది. కానీ మాత్రం ఆనాడు అవ్వలేదు. మరి ఇప్పుడు గత ప్రభుత్వంలో ఉచిత నీళ్లు వచ్చి విశాలమైనటువంటి పంటలు పండిస్తున్నటువంటి ఈ సమయంలో ఇప్పుడు ఈ గవర్నమెంట్ చేస్తున్నటువంటి పని చాలా దీన్ని మేము దురదృష్టంగా భావిస్తున్నాం. అసలు దీనికి నాయకత్వం ఎవరు, దీనికి
తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రివర్యులు ఏమని మాట్లాడుతున్నారు అంటే బనాడులో రైతులు ఉంటారు, రాజకీయం చేసిన వాళ్ళు ఏర్పడుతుంది గందరగోళం చేస్తున్నారు అని చెప్పని లేనిపోని అపోహలను సృష్టించిన వాళ్ళ పరిస్థితి చేసేందుకు ఈ రాజకీయ నాయకులే ముందస్తుగా ప్రవేశపెడుతున్నారు. ఇప్పుడు నిన్న మొన్న కూడా వచ్చినాయి, రెడీగా ఉన్నాయని చెప్పిండు. ఆ వ్యాఖ్యలు అన్న కానించి మా కేతపల్లి పిఎస్సి టోకెన్ చెప్పండి, మనిషికి 2 బస్తాలు అమ్మడి ఇచ్చిన ఇంకొక లోడ్ మాత్రం ఆ గోదాములే ఉన్నది. అది అసలు రాజకీయ నాయకులు ఇచ్చిందా లేక అధికార పార్టీలు తీసుకోబోతున్నారా అది ఎవరికి తెలియని పరిస్థితి ఉంది. టోకెన్ అని చెప్పడం వరకే అవుతుంది కానీ లోపల జరిగేది మొత్తం. సో రైట్ మనం చెప్పొచ్చు ఇప్పటికే ఇంకా వేరే దానికైతే సరే ఇక్కడ ఇబ్బంది లేని పక్క మండల పోటీ కావచ్చు, పక్క జిల్లా కావచ్చు, వాడు కూడా రైతు కోసం పడిగాపులు కావచ్చు. అక్కడ దొరకక ఇక్కడ దొరకక అక్కడ తిరుగుతున్నారు తప్ప దీన్ని బ్లాక్ లా అమ్మేటటువంటి పరిస్థితి అయితే మాకు ఎక్కడ అవపడలేదు. ఇదైతే రావడమే దీన్ని పైనే పెద్ద కుంభకోణం నడిచిందని చెప్పని ఇక్కడ ప్రజలలో అపోహ సృష్టించబడ్డది. ఇది కేంద్రం 2,35,000 కోట్ల సబ్సిడీతో ఈ యూరియా చేస్తుంటే మరి అసలు సబ్సిడీ సప్లై చేయక యూరియా ఉన్నటువంటి 9 రాష్ట్రాలు ఈ భారతదేశంలో తెలంగాణ ఆంధ్రాలే కొత్త ఏర్పాటు చేయడం అర్థం కావడం లేదు. ఇక్కడ వారికి అనుకూలంగా ఉండే అర్థం కావట్లేదు. ఇది వీళ్ళు గత ప్రభుత్వం అయితే మాత్రం బీజేపీ గవర్నమెంట్ ఏముంది ఆవిడైనా కేసీఆర్ పుణ్యమంటూ ముందస్తుగానే డీడీలు కట్టి స్టాక్ ఉంచి రైతుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసిండు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ రోడ్డెక్కే పరిస్థితి లేదు. దానికి మళ్ళీ దబాయించి రైతులే తప్పు చేస్తున్నారు, రైతులు పొలాలు అంటున్నారు, రాజకీయం చేసేటోళ్ళే రోడ్డు ఎక్కుతున్నారని చెప్పని ఈ లక్కోరుకుతో ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలి, ఈ మాటలు పనిచేసి రైతులను ఆదుకోవాలని సభగా మేము తెలియజేస్తున్నాం. చెప్పండి కూడా యూరియా లేదని చెప్తా ఉన్నారు, మీరు ఏం చెప్తారు? 10 ఎకరాలు పొలం పెట్టినాము. ఇప్పటికి రెండోసారి చాలా సరదాగా మంచి యూరియా దొరికింది. ఇప్పుడు మాత్రం యూరియా అనేసరికి చాలా భయంకరమైన పరిస్థితులు ఏర్పడాయి సార్. ఈ తీవ్రత అనేది రైతుల నుంచి పోతుందా లేకపోతే గత ప్రభుత్వం తేడా అయింది, ఇప్పుడున్న ప్రభుత్వం తేడా అయింది? గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా మనకు యూరియా దొరకడం జరిగింది, కేసీఆర్ ప్రభుత్వం కూడా యూరియా దొరకడం జరిగింది సార్. ఇప్పుడు ఒకవేళ యూరియా వచ్చినాక మా కేతపల్లి పిఎస్ఏఎఫ్ సెంటర్ కి యూరియా వచ్చిన 2-3 బండ్లు రావడం జరిగింది సార్. ఆ 2-3 బండ్లు రావడంతో ఒక వారం రోజుల కిందనే టోకెన్ రాయడం, ఆ టోకెన్లు ఏమైందో తెలుస్తలేదు. పైన రైతుకు 2 బస్తాలు ఇస్తున్నాయి అనడం, ఆ 2 బస్తాలు కూడా ఇవ్వకపోవడం, టోకెన్లు 1000 దాకా రాయడం, 700 మందికి ఇవ్వడం, మళ్ళీ వారం రోజుల తర్వాత వస్తాయని బుగాయింపు చేస్తారు సార్. ఇది అధికారులు మొత్తం కుమ్మక్కయ్యి చేస్తున్న వ్యవహారం సార్. ఇది అధికార వర్గానికి కూడా కుమ్మక్కైపోతుంది సార్. గతంలో పిఎస్ఐ సెంటర్ కాకుండా ఈ ప్రభుత్వానికి చెంది ఆగ్రో సేవా సంస్థలకు ఇస్తే ఈ యూరియా కొరత తగ్గినట్లయితే సార్, ఈ యూరియా కొరతని ఇలా చేస్తే రైతులు చాలా ఇబ్బంది పడడమే కాకుండా ఇప్పుడు వ్యవసాయ పరంగా గ్రోతింగ్ రాకపోవడం ఒకటి, రైతులకు ఆ గ్రోతింగ్ రావడం పోవడం, దిగుబడి తక్కువ రావడంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడడం అనేది ముందస్తు జరుగుతాయి సార్. ఎవరంటే ప్రభుత్వం ఏం చెప్తుంది, గోడౌన్లలో ఉన్నాయి, బ్యాగులలో వస్తున్నాయి అనడం వరకే కానీ ఇవ్వడానికి మాత్రం సిద్ధంగా లేరు. ఇప్పటికి నేను 2 సార్లు వేయవలసిన యూరియా ఒక్కసారి కూడా వేయలేను సార్. దీన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాను సార్. దీని ఉంటే మాత్రం రైతులు చాలా ఇబ్బందికరంగా మారడం, ఇబ్బంది పడతారు. రైతు ఏడిచిన రాజ్యం, ఎద్దు ఏడిచిన వ్యవసాయం బాగుపడదని, ఈ ప్రభుత్వం ఛానల్ కొనసాగదని మేము ఈ సభాముఖం తెలియజేస్తున్నాం సార్. సో రైట్, ఇది నల్గొండ జిల్లా నుంచి ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే 2 సార్లకు సంబంధించి కూడా యూరియాని వేయవలసినటువంటి రైతులు పొట్టదశకు వచ్చినటువంటి పంటలు ఇక్కడ విజువల్స్ లో చూపిస్తా ఉన్నాం. ఇప్పటికే పొట్టదశకు వచ్చినటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు యూరియా లేక ఇది గ్రోత్ ఇప్పటికే కూడా ఇక్కడ రైతులు ఇది నల్గొండ పరిస్థితి.
థ్యాంక్ యూ సైదులు.